ఓం ప్రశాంతి. నా పేరు ఈశ్వర్రెడ్డి, బ్రహ్మంగారి మఠం. విరాట్ విబిఎస్ ఛానల్ ద్వారా వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క చరిత్ర, కాలజ్ఞానము, తత్వాలు, అచలానందాశ్రమ పీఠాధిపతులు శ్రీ విరజానంద స్వాముల వారి యొక్క ఉపన్యాసాలు, అచలానంద ఆశ్రమంలో గోవిందమాంబ ప్రసాదశాలలో జరిగేటువంటి అన్నదాన కార్యక్రమాలు, మిగతా కొన్ని ముఖ్యమైన విషయాలు మనకి ఛానల్ ద్వారా అందిస్తున్నాం. అలాగే అప్పుడప్పుడు యువతకు ఆదర్శప్రాయంగా ఉండేటువంటి కొన్ని నీతి కథలు కూడా మనం తెలుసుకుంటుంటాం. అట్లాంటి వాటిల్లో ఈరోజు ఒక కథను తెలుసుకుందాం. కావేరీ నదీ ప్రాంగణంలో ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఉన్నాడు. తను బాగా వేదాలన్నీ చదువుకొని పాండిత్యం కలిగినటువంటి వాడు. అతనికి లేక ఒక కొడుకు పుట్టినాడు. చాలా గారాబంతో పెంచాడు. ఆ గారాబం వల్ల ఆ కొడుకు సరి అయిన విద్య అవ్వాల. దాంతోపాటు వారి స్నేహితులంతా దుర్వ్యసనాల పరులై అల్లరి పనులు చేసేవాడు. ఒక బ్రాహ్మణుడి కుమారుడు ఇట్లా అల్లరి చిల్లరగా తిరుగుతుంటే గ్రామంలో వాళ్ళందరూ కూడా ఈ బ్రాహ్మణుని ఎదురుపడినప్పుడు చెప్తుంటారు, ఏమయ్యా ఇట్లా పెంచావు నీ కొడుకును, అల్లరి వాడిని అని చెప్పని అడిగితే ఆయన కాస్త అవమానంగా భావించాడు. సరే, కొడుకు ఇంటికి వచ్చిన తర్వాత తండ్రిగా అతని బాధను వ్యక్తం చేస్తూ కుమారుని దండించారు. ఏమిరా, నేనేమో సంఘంలో మంచి పేరుంది నాకు, పండితుడిగా బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినందుకు అందరూ గౌరవించాల్సింది పోయి నువ్వు చెడు తిరుగులు తిరుగుతూ చెడు వ్యసనాలతో చెడిపోతున్నావని చెప్పి చాలామంది నన్ను అడుగుతూ ఇట్లనే పెంచేది కొడుకును అని చెప్పి కూడా అడుగుతున్నారు. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఈ చేసిన పాపాలన్నీ పోవాలంటే కార్తీక మాసంలో నదికి పోయి స్నానం చేసి ఆ తర్వాత గుడిలోకి వెళ్ళి దీపాలు వెలిగించి నమస్కారం చేసుకుంటే మీ పాపాలు తొలగిపోతాయి. కాబట్టి ఆ పనిన చేయరా అని చెప్పని అన్నట. అయితే కొడుకు ఎలాంటి వాడు, మహామొండివాడు, అందులో వ్యసనాల వల్ల తప్పుదారి పట్టినటువంటి వ్యక్తి కాబట్టి అన్నట. నాన్నా, మనం స్నానం చేస్తే దేహం మీద ఉండేటువంటి మురికి శుభ్రమవుతుంది, అది అందరికీ తెలిసిందే. దేవాలయంలో పోయి దీపాలు పెట్టినంత మాత్రాన పాపాలు పోతాయా? ఏంటి మీ చాదస్తం కాకపోతే? ఆ దీపాలు ఏదో ఇంట్లో వెలిగించుకుంటే కాస్త వెలుగన్నా ఉంటుంది కదా అని చెప్పి కాస్త వ్యతిరేకంగా తండ్రికి ఎదురు చెప్పాడు. తండ్రికి కోపం వచ్చింది. ఇప్పుడు బాగా నిష్ఠాగరిష్ఠుడు కదా, అరే నీకోసం మంచి చెప్తే నువ్వు నన్ను ఎదిరించి ఈ విధంగా మాట్లాడతావా? కాబట్టి నువ్వు ఎలుక జన్మ ఎత్తి అడవిలో ఒక చెట్టు త్వరలో నివసించుపో అని చెప్పని శాపమిచ్చాడట. శాపమిస్తూనే వాడికి పాపము కుమారునికి అప్పుడే ఆ లక్షణాలు కనిపించటం మొదలైందంట. ఒరే, మా నాన్నగారి యొక్క శాపం వల్ల నేను ఎలుకగా మారిపోతున్నానని చెప్పని అప్పుడు తండ్రి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగాడంట. క్షమాపణ అడిగితే, నా శాపం మాత్రం వెనక్కి తీసుకునే దానికి వీలు కాదు నాయన, నా చేతులు లేదు. నువ్వు మాత్రం మూషిక జన్మ, ఎలుక జన్మ అనుభవించవలసిందే. కాకపోతే ఆ శాప విమోచనకి ఒక మార్గం ఉంటుంది. నీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఈ కార్తీక పురాణము చెబితే అది వింటే నీ జన్మలో అప్పుడు నువ్వు మళ్ళీ పాప పరిహారము పూర్తి మళ్ళీ మానవ జన్మగా బ్రాహ్మణుడిగా వస్తావని చెప్పని చెప్పినాడు. సరే, వీడు వెలుక జన్మ ఎత్తినాడు. ఆ అడవిలో ఓ చెట్టు తెరలో నివసిస్తూ ఎదురుగినటువంటి పండ్లు, కాయ, కసులు అవి తింటూ బతుకుతున్నాడు. ఒకసారి ఆ మార్గంలో ఓ సాధువు వెళ్తున్నాడు. ఆ సాధువు తన శిష్యులతో వెళ్ళి అక్కడ ఆ నదీ తీరంలో స్నానం చేసి వచ్చి చెట్టు కింద చల్లగా కూర్చొని
ఈ పురాణ కాలక్షేపము పట్టణము శిష్యులకు బోధ చేస్తూ ఉన్నాడనమాట. అప్పుడు ఈ త్వరలో ఉండే ఎలుక ఏం చేసిందంటే, బయట 10 మంది కూర్చున్నారు కదా, తినడానికి ఏదైనా ఆహారం ఆ సంచులలో దొరుకుతుందేమో అని చెప్పి వెతకడానికి బయటకు వచ్చింది. కానీ చుట్టుపక్కల వీళ్ళ దగ్గర ఏం లేవు సంచులలో. చూస్తూ ఉంది అటు ఇటు. ఈలోగా అడవిలో ఒక దొంగ ప్రయాణిస్తూ చూశాడు వీళ్ళను. ఓహో, వీళ్ళెవరో వీళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది కాబట్టి వాళ్ళని బెదిరించి ఎట్లకట్లా ఆ ధనాన్ని అపహరిద్దామని చెప్పని వీళ్ళ దగ్గరికి వచ్చాడు. వీళ్ళని చూస్తేనే పాపం సాధువులు, యోగి, వారి శిష్యులు అంతా పిలక జుట్లు పెట్టుకొని గడ్డాలు పెంచుకొని ఉన్నారు. అరే వీళ్ళ దగ్గర ఏముంటుంది ధనము, నేనేదో పొరపాటు పన్నారని ఆయన, స్వామి నమస్కారం స్వామి అని చెప్పి నేను అది పక్కనుండే పల్లె ఇట్లా నేను వచ్చానంటే, నాయన కూర్చోనైనా మేము ఏదో స్నానం చేసి మా శిష్యులకు ఈ కార్తీక పురాణం గురించి చెప్తున్నాను, విను నాయన నీకు కూడా పుణ్యమే అని చెప్పానంట. పాప నీ సాగు మాటలకు ఆ దొంగ కూడా ఏం చేశాడు, భక్తితో కూర్చొని చూలారా ఈ కార్తీక మాస పురాణము, కార్తీక మాసంలో వ్రతం చేస్తే దక్కే ఫలితము ఇదంతా విన్నాడు. వినిన తర్వాత అతని మనసులో మార్పు వచ్చింది, చాలా జ్ఞానం వచ్చింది. స్వామి మీ దర్శనం వల్ల నా మనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంది, కాబట్టి ఇక మీదట నేను ఇట్లా దొంగతనాలు చేయకుండా మంచి జీవనంతో గడుపుతాను, వెళ్ళేస్తానని చెప్పి నమస్కారం చేసి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయినాడు. సరే ఈ పక్కనే వెలుక ఉంది కదా, వెతుకుతూ ఆహారం కోసం, అది కూడా ఈ కార్తీక పురాణము విన్నది కదా. వాళ్ళ నాన్న శాపం ఏంటి, కార్తీక పురాణం యొక్క మహత్యం ఎప్పుడైతే నువ్వు వింటావో అప్పుడు ఈ జన్మ నీకు తొలగిపోతుంది అని చెప్పినాడు. కాబట్టి వెంటనే అతను కూడా ఎలుక ఆకారంలో నుంచి బ్రాహ్మణుడిగా మారి ఎదుట నిలబడ్డాడట. ఈ సాధువులందరూ కూడా ఆశ్చర్యపడినారు. అదే ఇదేందయ్యా, ఉన్నట్టుండి ఒక కొత్త మనిషిగా ఎదురుకు వచ్చాడని చెప్పానంటే, ఎవరు నాయన నువ్వు ఏం కదా అంటే, అప్పుడు వివరించారండి తన గత జన్మం. అయ్యా నేను ఒక బ్రాహ్మణుని కుమారుణ్ణి, కానీ మా నాన్న పాండిత్యము అవన్నీ నేర్చుకోకుండా నేను అల్లరిగా తిరుగుతూ గ్రామంలో ఉంటే మా నాన్న అవమానపడి నన్ను మందలించినాడు. మందలిస్తే నేను ఆయనకు వ్యతిరేకించి చెప్పాను, అందుకు నాకు ఎలుక జన్మెత్తిపోరా అని చెప్పని శాపం ఇచ్చాడు. దాని కారణంగా ఈ చెట్టు తెరలో ఎలుక రూపంలో ఉంటూ నేను జీవిస్తున్నాను. ఆ శాప విమోచనానికి మా నాన్నగారు చెప్పినటువంటి విధానం ఏమిటంటే, నీవు ఎప్పుడైతే ఈ కార్తీక పురాణం యొక్క విశిష్టతను తెలుసుకొని నువ్వు శ్రద్ధగా ఆచరిస్తావో అప్పుడు నీ జన్మ ముగిసిపోతుంది అని చెప్పాడు. ఈరోజు మీరు నాకు సన్నిధానానికి వచ్చి ఈ మీ శిష్యులకు కార్తీక పురాణం బోధించటం వలన నా జన్మ కూడా పావనమైపోయి నా శాపము తొలగిపోయి మళ్ళీ నాకు బ్రాహ్మణ జన్మ వచ్చింది. కాబట్టి ధన్యవాదాలు స్వామి అని వారి పాదాలు తాకి, ఇక మీదట నేను మా నాన్నగారి మార్గంలో వేదాలన్నీ నేర్చుకొని పాండిత్యం సంపాదించి మంచి మార్గంలో జీవిస్తూ ప్రజలకు సేవ చేస్తానని చెప్పి వారి ఆశీర్వాదంగా కొని ఇంటికి వెళ్ళిపోయాడట. అంటే పెద్దలు ఏదైనా చెబితే ఎందుకు చెప్తున్నారు, ఎవరి కోసం చెప్తున్నారు, ఎవరి మంచికి చెప్తున్నారు వినాలా. అడ్డంగా వాదిస్తే ప్రయోజనం ఏమిటి? పెద్దలు తమ అనుభవం ద్వారా పొందినటువంటి అనుభూతిని తమ పిల్లలకు చెప్తారు. దాన్ని ఆచరించకపోతే జరిగే నష్టం ఎవరికి? కుర్రకారుకే. నేటి తరం కూడా ఇలాగే ఉంది చాలా మటుకు. తల్లిదండ్రులను ఎదిరించి మాట్లాడడం, నీకేం తెలియదండం, నా ఇష్టం అనడం, ఇలా రకరకాలుగా. కాబట్టి దయచేసి యువత అందరూ కూడా పెద్దలను గౌరవించి పెద్దల మాట ఆచరించి సన్మార్గంలో పయనించి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. చెడు మార్గాలు పోకుండా సన్మార్గంలో నడిచి మీరు భగవంతుని చేరుకోవాలని కోరుకుంటూ, జయ వీర బ్రహ్మజై గోవిందమాంబ జై, జయ వీర బ్రహ్మజై అచలానంద స్వామి జై. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి. విరాట్ VBS ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓం ప్రశాంతి.